అండి అందరు కూడా చాలా వరకు నన్ను అడుగుతున్న క్వశ్చన్, మీ ట్రేడింగ్ సెటప్ని చూపించేసేయండి ప్లీజ్, ఒకసారి చెప్తారా మీ దగ్గర ఏముంది అనేది. నా దగ్గర ల్యాప్టాప్ ఉందండి, లెనోవో ల్యాప్టాప్ ఉంది. ఇది 1.5 year పైన అయింది పర్చేస్ చేసి కూడా. దసరా టైంలో ఆఫర్ ఉన్నప్పుడు మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఇది తీసుకున్నాము. సో ఇది ఒక ల్యాప్టాప్ ఉంది. దాంతోపాటు నేను ట్రేడింగ్ జనరల్ని పెట్టుకుంటాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను, ఓన్లీ ఫర్ 150 రూపీస్తో కొన్నాను. పేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ నేను దీంట్లో నేను తీసుకున్న ట్రేడ్స్ అన్నీ కూడా రాసుకుంటూ ఉంటాను. ఎందుకు ఏమి రిమార్క్స్లో కూడా ఏం ఎంట్రీస్ తీసుకున్నాను, అసలు నేను చేంజ్ చేసుకోవాల్సినది ఏముంది, ఏమైనా బ్యాడ్ ఎంట్రీస్ తీసుకున్నానా, నా లాస్ ఎట్లా వచ్చింది అనేది, నేను ఆ రోజు తీసుకున్న ట్రేడ్స్తో పాటు ప్రాఫిటా లాసా, అసలు నేను ఏమని యూస్ చేశాను, ఎందువల్ల ఇట్లా వచ్చింది అనేది నేను ఇదంతా కూడా దీంట్లో మెయింటైన్ చేస్తాను. దీనివల్ల మనకి బాగా ఏమైనా తెలుస్తాయి. మనం ఇంకా ఏం చేయాలంటే మన అఫర్మేషన్స్ అని లాస్ట్ ఒక పేజ్ వచ్చింది. కావాలంటే కూడా ఇవన్నీ కూడా మనం రోజుకి ఒకసారి చదువుతూ రిపీటెడ్గా చేసుకోవచ్చు. ప్లస్ మన గోల్ ఏంటి అనేది ఉంటుంది. ఇలా ఈ బుక్ అనేది ఉందన్నమాట. మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. మీరు కావాలంటే ట్రేడింగ్ జనరల్ అని కొట్టినట్టయితే దాంట్లో అంటే సెర్చ్ చేసినట్టయితే మీకు ఇది కనిపిస్తుంది. తక్కువ అమౌంట్లో ఉన్నది పర్చేస్, ఎందుకంటే మనం ఇదేం పెద్ద ఊరికే రాసుకోవడానికే కదా. సో అమౌంట్ వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక నేను ఇది కొన్నాను. నా పెన్ పెట్టుకుంటాను. ప్లస్ ఒకటి ఐఫోన్ ఉంది, iPhone 13 అనమాట ఇది. నేను ఏంజిల్ అకౌంట్ కూడా నాకు ఇంకొకటి ఉంది. సో నేను అది దీంట్లో మా ఇంట్లో వాళ్ళదనమాట ఆ ఏంజిల్ అకౌంట్. దాన్ని కూడా నేను ట్రేడ్ చేస్తూ ఉంటాను నా నార్మల్ దాంతోపాటు. సో ఇది iPhone 13 అనమాట. ఇది కొని కూడా 2 years పైనే అవుతుంది iPhone 13. సో నేను దీంట్లో కూడా ట్రేడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇది కూడా నా దగ్గర పెట్టుకుంటాను. ఒక చిన్న ఫోన్ హోల్డర్ అండి ఇది. ఎప్పుడైనా మనకి విసుగు వచ్చిందనుకోండి సెల్ని పెట్టుకోవడానికి నేను ఇది యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా ఇది ఫోన్ హోల్డర్. ఇదే నా చిన్న ట్రేడింగ్ సెటప్. ఇది మా హాల్లో ఉంటుంది, చిన్న దీవాన్ మీద. ఈ దీవాన్ మీదనే నా సెటప్ అంతా పెట్టుకొని మిగతా వర్క్స్ అన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇది ఇంత చిన్న సెటప్ మాత్రమే, పెద్ద పెద్ద కంప్యూటర్స్ అవి ఇవి అంటూ ఏం లేవు. ఒక్కోసారి విసుకొచ్చినప్పుడు నేను ల్యాప్టాప్ కూడా ఆఫ్ చేసి నా సెల్లో మాత్రమే చూసుకుంటూ ఉంటాను చార్ట్స్. ఎక్కువగా నా ల్యాప్టాప్లో ఏదైనా ఒక చార్ట్ని పర్ఫెక్ట్గా పెట్టుకొని ఊరికే చూస్తూ ఉంటాను. ఎక్కడి వరకు వచ్చింది, లెవెల్స్ క్రాస్ అయ్యాయా లేదా అనేది చూస్తూ ఉంటాను అంతే. ఇది నా చిన్న ట్రేడింగ్ సెటప్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఉమెన్ ట్రేడర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.